హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ చికెన్ కర్రీని చేసి చూపిస్తున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పెరుగు, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, కొరియాండర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్, 4 చిల్లీ తీసుకున్నానండి. మీకు రుచికి తగ్గినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని చికెన్ వేసుకోవాలండి. చూడండి, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ కలుపుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత చేయాలండి. ఇది చాలా ఈజీగా చేయొచ్చండి కొన్ని ఇంగ్రీడియంట్స్తో. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టాలండి. ఇప్పుడు ఎలా చేసేదని చూద్దాం రండి. ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఆనియన్ ఫ్రై చేసేది ఒక కొద్దిగా టైం పడుతుంది. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇవి వేసుకున్నాక ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని అంతే అండి. ఇంకా వేరే ఏమీ యాడ్ చేసే అవసరం లేదు. వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికిస్తే చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకాలండి. చూడండి, 10 మినిట్స్ అయినాక ఎలా వచ్చిందో. ఇది చాలా బాగుంటుందండి. బ్యాచులర్ చికెన్ అనే చెప్పొచ్చండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిందండి. సర్వింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆహా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు తినాలనిపిస్తుందా?
తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరి కోసం ఒక మంచి మాట. నీ ఆత్మవిశ్వాసం నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.